అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టాక క్రిప్టో కరెన్సీలు దూసుకెళ్లాయి. అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ విలువ గత వారంలో $1,25,000 చేరింది. ట్రంప్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ అనుకూల విధానాలు అనుసరించడంతో వీటి ధరలు దూసుకెళ్తున్నందున పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులు సంతోషంగా ఉన్నారు. వీరికి ఈ నెల 10న గట్టి షాక్ తగిలింది. ఇది కూడా ట్రంప్ నిర్ణయం వల్లే. చైనా ఉత్పత్తులపై ఇప్పటికీ 30% దిగుమతి సుంకాన్ని అమలు చేస్తున్న ట్రంప్ మరో 100% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించడమే అందుకు కారణం. దీంతో క్రిప్టో కరెన్సీల విలువలు ఒక్కసారిగా పతనమై అంతర్జాతీయంగా క్రిప్టో ట్రేడర్లు $19 బిలియన్ వద్ద నష్టాలను మూటగట్టుకుంది. అయితే చైనా ఉత్పత్తులపై సుంకాన్ని నవంబర్ నుంచి 130% చేస్తామని ట్రంప్ ప్రకటించగానే బిట్కాయిన్, ఎథెరియం, పొలానా, బినాన్స్ తదితర క్రిప్టో కరెన్సీల ధరలు భారీగా పతనమయ్యాయి. క్రిప్టో కరెన్సీలలో చైనా పెట్టుబడులు ఎంతో అధికంగా ఉన్నాయి. చైనా ట్రేడర్ల సంఖ్య కూడా ఎక్కువే. చైనా ట్రేడర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడం వల్లే క్రిప్టో కరెన్సీలు భారీగా నష్టపోయాయి. క్రిప్టో ధరలు ఇంకా కొంత దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. బిట్కాయిన్ విలువ జీవనకాల గరిష్టమైన $1.36 లక్షల నుంచి తగ్గి $1,12,160 చేరింది. ఇది $1,00,000 స్థాయికి దిగిరావచ్చని క్రిప్టో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అక్కడ ఆగకుండా ఇంకా కిందికి పడిపోతే క్రిప్టో బుల్ మార్కెట్ ధోరణి ముగిసినట్టే. ఇక కొద్ది రోజుల్లోనే క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ $4.30 బిలియన్ నుంచి $3.74 ట్రిలియన్ పడింది. దాదాపు $490 ట్రేడింగ్ వాల్యూ నమోదు కావడం గమనార్హం. కోటి కాయిన్ ధర తగ్గడంతో క్రిప్టో కరెన్సీల మొత్తం మార్కెట్ విలువలో బిట్కాయిన్ బాటా 50% తగ్గింది. అరుదైన లోహాలపై చైనా తాజా ఆంగ్లపీసీ అర్హులైన లోహాల తవ్వకం ప్రాసెసింగ్ పేషాల వద్దని సెప్టెంబర్లో వీటి వాటా 29,361 కోట్లని పేర్కొంది. ఆగస్టులో 29,365 కోట్లని గుర్తు చేసింది. 50% నష్టాలున్నా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే దాని గురించి విస్తృత పరిశోధనలు చేస్తాయి. అలాగే దీర్ఘకాలిక వృద్ధిపైనే దృష్టి పెడతాయి. అయితే దాదాపు గడిచిన ఏడాది కాలంలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టిన సుమారు 10 షేర్లు మద్దతుదారులకు నష్టాలే పంచడం గమనార్హం. ఇందులో టాప్ 10 షేర్లు తమ 12 వారాల గరిష్ట స్థాయిల నుంచి 40 నుంచి 51% విలువలను కోల్పోయాయి. మిగతావి 25% వరకు నష్టాలలో కూరుకుపోయాయి. నిజానికి నష్టాలు వాటిల్లుతున్న నిరుడు సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఎగుమతులపై చైనా మరిన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ దేశంపై ట్రంప్ 100% అదనపు సుంకం ప్రకటించారు. అరుదైన లోహాలను కరిగించడం, వేరు చేయడం, మెటల్ సెట్టింగ్, అయస్కాంత ఉత్పత్తులపై తయారీతో పాటు ద్వితీయ వనరుల నుంచి అరుదైన లోహాల రీసైక్లింగ్, వినియోగానికి సంబంధించిన సాంకేతికత పరిజ్ఞానం, వాటి వాహనాల ఎగుమతులకు అనుమతులు పొందడాన్ని తప్పనిసరి చేసింది. ఇక భారత్, చైనా, అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలలో అరుదైన లోహాల సరఫరా కీలకంగా మారింది.